This conference will now be recorded. Okay, now I'm going to explain about decimal position values as power of 10. So last class, మనం నెంబర్ సిస్టమ్స్ అన్ని డిస్కస్ చేసాం. డెసిమల్, బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సా. ఓకే, సో నౌ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ తీసుకున్నాం. ఓకే, బట్ 16.121 పాయింట్ ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సో ఇక్కడ దాని గురించి నేను డెసిమల్ పొజిషన్ వాల్యూస్ యాజ్ ఎ పవర్ ఆఫ్ 10 అని వేసాను. ఓకే, సి ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను పాయింట్ పెట్టాను. ఆ పాయింట్ ఏంటి అంటే డెసిమల్ పాయింట్ అది. ఓకే, సో పాయింట్ పెట్టిన లెఫ్ట్ సైడ్ వచ్చి 10 power 0, 10 power 1, 10 power 2, 10 power 3. నెక్స్ట్ 10 power -1, 10 power -2, -3, -4. అంటే పాయింట్ పెట్టిన రైట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ వచ్చి పాజిటివ్ వాల్యూస్ రాయాలి. ఓకే, సో దీన్ని ఏమంటామంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, వి కాల్ ఇట్ యాజ్ ఎల్ఎస్బి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో దిస్ ఈస్ ఎంఎస్బి, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, హైయెస్ట్ బిట్ or greatest weight. This is lowest weight, LSB and MSB. Okay, so now we have to see one example. Student 634 octal number ఇచ్చారు. సో ఈ octal number ని 64/8 బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? సో నిన్న క్లాస్ లో చూసాం కదా, బైనరీ వాల్యూస్ ఏంటి ఆక్టల్ కి. 0 కి అయితే 300, 1 కి అయితే 001, 2 కి అయితే 010, 011, 100, 5 కి 101, 6 కి 110, 7 కి 111. ఓకే, సో ఇవి బైనరీ వాల్యూస్ ఫర్ ఆక్టల్. మనకి ఇచ్చింది ఏంటి? 634 సఫిక్స్ 8. ఓకే, 634. 6 కి బైనరీ వాల్యూ ఎంత? 110. 3 కి బైనరీ వాల్యూ ఎంత? 011. 011. 4 కి బైనరీ వాల్యూ ఎంత? 100. ఓకే, సో మనకు వచ్చినది ఏంటి? 110, 011, 100 విత్ బైనరీ. సో అంటే ఆక్టల్ లో ఇచ్చిందని బైనరీలోకి కన్వర్ట్ చేసాం. ఓకే, విత్ బేస్ 2. సో ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తున్నాను, పొజిషన్ వాల్యూస్ యూజ్ చేస్తున్నాను. అంటే నెగటివ్ వాల్యూస్ కూడా యూజ్ చేసి సేమ్ ప్రాబ్లం కి నేను ఇంకోటి ఏం తీసుకున్నానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0.73 సఫిక్స్ 2 అని తీసుకున్నాను. ఓకే, సఫిక్స్ 2 అని తీసుకున్నాను. సో ఇప్పుడు పాయింట్ ఉంది కదా, సో ఈ పాయింట్ ఏం చేయాలి? ఇప్పుడు 7 అంటే బైనరీ నెంబర్ ఎంత? సో ఇక్కడ వరకు మనం చేస్తాం. సో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 7 3 ఉంది. 7 కి బైనరీ వాల్యూస్ ఏంటి? 7 3. 7 కి బైనరీ వాల్యూస్ ఏంటి? 1 1 1. సో ఇక్కడ పాయింట్ ఉందమ్మా, దిస్ ఇస్ ద పాయింట్. సో ఇప్పుడు 3 కి బైనరీ వాల్యూ ఏంటి? 0 1 1 011. ఓకే, సో నౌ కంప్లీట్ చేయండి మొత్తం. 110, 011, 100, 11. పాయింట్ ఉంది కదా, పాయింట్ పెట్టాలి. 011 విత్ సఫిక్స్ బేస్డ్. ఓకే, సో దిస్ ఈస్, సో పాయింట్ ఉంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది వన్ ప్రాబ్లం ఇది.
ఒక మోడల్ ఇది. ఓకే, సో ఇలాగా కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను చేస్తాను. ఇప్పుడు మీరు కూడా బుక్ లో చేయండి నాతో పాటు. ఓకే, సో నౌ నోట్ డౌన్ ద నెక్స్ట్ ప్రాబ్లం. అందరూ బుక్స్ ఓపెన్ చేసుకోండి. సో నౌ సో I'm giving 2a b 2ab, sorry, first problem 1 1 1 1 1 1 3 1 0 1. This is binary. Convert this binary into హెక్సాలోకి కన్వర్ట్ చేయాలి. హెక్సాలోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, హెక్సాలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూడండి. ఇచ్చిన ప్రాబ్లం ఏంటో చూడండి. బైనరీ నెంబర్ ఇచ్చారు కదా, 4 1s 0 1. ఓకే, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళండి. 4 బిట్స్ కింద డివైడ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి, బట్ హెక్సాలో ఎన్ని బిట్స్ ఉండాలి? 4 బిట్స్ ఉండాలి. దెన్ యూ హావ్ టు యాడ్ 2 zeros హియర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమైంది? వాట్ ఈస్ ద బైనరీ డెసిమల్ నెంబర్ ఆర్ హెక్సా నెంబర్ ఫర్ దిస్ 0011? హెక్సా నెంబర్ ఎంత? 0011 3. 1101 కి హెక్సా నెంబర్ ఎంత? 1101 D. Okay, so this is 3D hexa. Okay, 16 అంటే బైనరీ ఇచ్చిన దాన్ని హెక్సాలో కన్వర్ట్ చేసాం అన్నమాట. ఓకే, అలా ఇలా అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే సో ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, మీరు ఏ మోడల్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ బిట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ చూడండి, 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. 0 0 1 1 ఒకటి, నెక్స్ట్ 1 1 0 1 ఒకటి. సో ఇప్పుడు 2 పవర్ 0 2 పవర్ 1, 2 పవర్ 0 2 పవర్ 2 2 పవర్ 3, 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 3 2 పవర్ 4. 2 పవర్ 0 అంటే 1, 1 ప్లస్ 2 పవర్ 1 అంటే 1 ఇంటూ 2 పవర్ 1 2 ఇంటూ 1 2 అంటే 3 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 2 పవర్ 4 16 ప్లస్ 2 power 3 8 plus 1, so you can get 13. 13 హెక్సాలో ఎంతమ్మా? D. ఓకే, సో ఇలా కూడా చేయొచ్చు. 3D, so this is 3 and this is D, so 3D suffix 16 హెక్సాడెసిమల్ లో ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం నేను ఇస్తున్నాను చూడండి. సెకండ్ వన్ 2AB హెక్సా ఇంటూ బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేసాం? బైనరీని హెక్సాలో కన్వర్ట్ చేసాం. ఇక్కడ నేను హెక్సా ఇస్తున్నాను, బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. దెన్ హౌ టు కన్వర్ట్? 2AB 2 కి రైట్ ఆన్ ద బైనరీ వాల్యూ. A కి బైనరీ వాల్యూ ఎంత, B కి బైనరీ వాల్యూ ఎంత? హెక్సా నెంబర్స్. సో 2 కి ఏంటి? 0 0 1 0. ఓకే, సో A కి వచ్చేసరికి 1 0 1 0, B కి వచ్చేసరికి 1 0 1 1 1 0 1 1. ఓకే, 0 0 1 0 1 0 1 0 1 0 1 1 B. సో టోటల్ కలిపితే ఎంత? 0 0 1 0 1 0 1 0 1 0 1 1. దిస్ ఈజ్ ఏ బైనరీ నెంబర్, అంటే 2AB హెక్సా ని. సో యూ హావ్ టు కన్వర్ట్ ఇంటూ ది బైనరీ నెంబర్. ఓకే, సో దిస్ ఇస్ అంటే హెక్సా నుంచి బైనరీకి, బైనరీ నుంచి హెక్సాకి. ఓకే, సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. Now third problem. So third problem is octal to binary. So
So how to convert octal to binary? So 6, 3, 4 suffix 8, which you have to convert into binary. సో ఇంతకు ముందు హెక్సా నుంచి బైనరీ కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఆక్టాల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి? సో 4 బిట్ కాంబినేషన్ తీసుకోకూడదు ఇక్కడ. ఎందుకు? ఆక్టాల్ కాబట్టి 3 బిట్ కాంబినేషన్. 3. ఓకే, కాంబినేషన్ అంటే ఏంటి? 3 3 3. దిస్ ఇస్ 3 బిట్. అదే 4 బిట్ అయితే 4 zeros ఉంటాయి. దిస్ ఇస్ 4 బిట్ అండ్ దిస్ ఇస్ 3. ఓకే, ఇప్పుడు 3 బిట్స్ కాంబినేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి 6 3 4. సో వాట్ ఆర్ ద బైనరీ నెంబర్ ఫర్ 6? 0 1 సారీ 1 1 0. ఈ 3 కి అయితే 0 1 1, 4 కి అయితే 1 0 0. ఓకే, సో 3 4 ని ఆక్టాల్ నంబర్ ని 110 011 100 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే అమ్మ, మీరు చెయ్యాలి బుక్ లో మీరు అందరూ కూడా. బైనరీ నెక్స్ట్ నేను అమ్మ మ్యూట్ లో పెట్టేసేయండి అందరూ. డెసిమల్ టు బైనరీ, decimal to binary. Okay, so now I am giving 28 10 ni how much into 2? Suffix 2 అంటే decimal to binary లోకి కన్వర్ట్ చేయాలి. Now 28 ని తీసుకుని then take LCM. Okay, so sorry, divide method యూస్ చేసి చేయాలి. So 2 14s are 28, remainder is 0. 2 7s are 14, remainder is 0. So 2 3s are 6, remainder is 1. 2 1s are 2, remainder is 1. So 2 1s are 2, remainder is 1. Next 2, so this is 0 and this is 1. Okay, so ఇప్పుడు డౌన్ నుంచి అప్ కి రాయాలమ్మా బైనరీ నెంబర్స్. డౌన్ నుంచి అప్ కంటే కింద నుంచి రండి. 1 1 1 అంటే లాస్ట్ 1 1 1 0 0 బైనరీ. దిస్ ఈస్ ఏ బైనరీ నెంబర్. ఓకే, సో 3 1s 0 0 అంటే 28 ని డెసిమల్ నెంబర్ ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో మీరు అదే చెక్ చేసుకోవాలనుకోండి. చూడండి, దీన్ని ఇలా రాసుకోండి. 2 power 0 2 power 1 2 power 2 2 power 3 2 power 4. 2 power 4 అంటే 16 ప్లస్ 2 power 3 అంటే 8 ప్లస్ 4. సో యూ కెన్ గెట్ 28. మీకు ఇదే నెంబర్ ఇచ్చి డెసిమల్ లో కన్వర్ట్ చేయమంటే ఈ మెథడ్. ఓకే, చెక్ చేసుకోవాలంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో రబ్ చేసేస్తున్నాను బోర్డు. నెక్స్ట్ సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి సో ఇది ఇప్పుడు చేసింది ఇంతకు ముందు చేయలేదు. ఓకే, ఓకే సి so 28.125 binary decimal number ni, so you have to convert this into a binary. చూడండి 28.125 డెసిమల్ ని బైనరీ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు 28 అనేది ఇంతకు ముందు చేసాం డివైడ్ మెథడ్ యూస్ చేసి. 28 డెసిమల్ ని బైనరీలోకి కన్వర్ట్ చేసాం. ఎంత వచ్చింది మనకి? 3 1s 00 వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ బైనరీ. ఓకే, సో ఇప్పుడు మరి పాయింట్ తర్వాత ఉన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, పాయింట్ తర్వాత ఉన్నది ఎలా ఫైండ్ అవుట్ చూడండి. సో దట్ ఈస్ 0.125. 0.125.
0.125 into 2. సో మనం దేంట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నామో ఈ 0.125 ని 2 పెట్టి మల్టిప్లై చేయండి. ఓకే, సో మీరు 2 పెట్టి మల్టిప్లై చేశారనుకోండి యూ కెన్ గెట్ 0.250. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడికి తీసుకురండి. అంటే 0.250 అగైన్ 2 తో మల్టిప్లై చేయండి. సో మీకు ఎంత వస్తుంది? 0.500 వస్తుంది. మళ్ళీ ఈ నెంబర్ ని ఇక్కడికి తీసుకురండి. 0.500 into 2 ఎంత వస్తుంది? 1.000. సో ఇప్పుడు ఎక్కడ వరకు స్టాప్ చేయాలని ఒక డౌట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ జీరోస్ వచ్చినాయో, ఎందుకంటే ఇక్కడ జీరోస్ పెట్టి మళ్ళీ మనం ఎంత మల్టిప్లై చేసినా జీరోస్ వస్తాయి. సో ఎప్పుడైతే ఇక్కడ పాయింట్ తర్వాత జీరోస్ వచ్చినాయో యూ కెన్ స్టాప్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం యూ హ్యావ్ టు కన్సిడర్, ఇవి కన్సిడర్ చేసుకోవాలి. పాయింట్ ముందు ఏవైతే వచ్చినాయో అవి కన్సిడర్ చేసుకోవాలి. ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే అప్ టు డౌన్, అంటే 001 అంటే 125 ని డెసిమల్ నుంచి బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే ఎంత వచ్చింది? 001 బైనరీ వచ్చింది. ఓకే, 0.125. కంబైన్ బోత్, రెండు కంబైన్ చేయండి. సో వాట్ ఈస్ 28.125 binary into decimal into 1100.001 decimal. పాయింట్ ఇస్తే ఇలా చేయాలమ్మా, నోట్ చేసుకోండి అందరూ ఒకసారి. నోట్ చేసుకోండి అందరూ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మ్యామ్ చెప్పమ్మా. ఇంకోసారి చెప్పండి మ్యామ్. ఓకే, లిజన్. ఫస్ట్ చూడండి, మనకి ఇచ్చింది ఏంటి? 28.125 కదా. 28 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎలాగా? డివైడ్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది? 11100 వచ్చింది. బట్ 0.125 అనేది ఇచ్చారు, 0.125. దీనికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? దేంట్లో కన్వర్ట్ చేయమన్నారు? బైనరీలోకి కన్వర్ట్ చేయమన్నారు. సో దాన్ని ఏం చేయాలి అంటే 0.125 ని 2 పెట్టి మల్టిప్లై చేయండి. 2 into 5 10, 0 1, 2 2s 4. సో మల్టిప్లై చేస్తే మీకు 0.250 అనేది వస్తుంది. ఓకే, 0.250 అనేది వస్తుంది. సో ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ తీసుకుని మళ్ళీ 2 తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ మల్టిప్లై చేసిన తర్వాత యూ కెన్ గెట్ 0.500 వస్తుంది. ఓకే, మళ్ళీ వేస్తున్నాను చూడండి. సో 0.250 and 0.500. So here you can get 1.000. అంటే మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని మళ్ళీ 2 తో పెట్టి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ఏ వాల్యూ వచ్చిందో మళ్ళీ 2 తో పెట్టి మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మీకు పాయింట్ తర్వాత జీరోస్ వచ్చినాయి అంటే మీరు ఇంకేం మల్టిప్లై చేయక్కర్లేదు, అక్కడితో స్టాప్ చేసేసేయండి. సో ఇప్పుడు ఈ పాయింట్ ముందు చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. అవి మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే అప్ నుంచి డౌన్ కి రాయాలి. అప్ అంటే ఫస్ట్ నెంబర్ ఏముంది? ఇక్కడ 0 0 and 1. ఇంకా మనం ఇంకో ప్రాబ్లం చేసాం అనుకోండి, ఇక్కడ 0 1 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ 4 కన్సిడర్ చేసుకోవాలి. సో మనకి
ఇక్కడ దీంతో ఆగిపోయింది, 3 బిట్స్ తో ఆగిపోయింది, అంటే 001 001 అంటే ఓన్లీ 0.125 డెసిమల్ నెంబర్ ని బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే చేసిన తర్వాత వచ్చిందంటే 001 విత్ బేస్ 2. ఇప్పుడు కంబైన్ చేయండి టోటల్ టర్మ్ ని. 28 ఆల్రెడీ ఈ మెథడ్ లో చేసాం మనం. మెథడ్ లో చేసినప్పుడు ఏమొచ్చింది, ఈ వాల్యూ వచ్చింది, అది వేసాం. పాయింట్ తర్వాత ఏమొచ్చింది, పాయింట్ తర్వాత మెథడ్ ఏంటి, ఇది ఏమొచ్చింది వాల్యూ 01001 విత్ బేస్ 2. ఓకే, సో కంప్లీట్ గా చేసిన తర్వాత మీరు ఇలా వెయ్యాలి. అంటే నేను ఇది సెపరేట్ గా ఇది సెపరేట్ గా దేంట్లో అయినా సెపరేట్ గానే ఉంటుంది, ఎందుకంటే ఇది వన్ మెథడ్, దిస్ ఈజ్ వన్ మెథడ్. ఓకే, సో ఇంకా మీకు ప్రాబ్లమ్స్ చేస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది నోట్ చేసుకోండి, నేను ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి మీకు నోట్స్ లో మీకు ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఇస్తాను ఒక ప్రాబ్లము, వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి. సో ప్రాబ్లమ్ ఈస్ ఫాస్ట్ గా చేసి చెప్పాలి. 141 డెసిమల్ ని బైనరీలోకి కన్వర్ట్ చేయండి యూజింగ్ డివైడ్ మెథడ్. డివైడ్ మెథడ్ యూజ్ చేసి బైనరీలోకి కన్వర్ట్ చేయండి. వన్ 141 డెసిమల్ ని బైనరీలోకి కన్వర్ట్ చేయండి. డివైడ్ మెథడ్ అంటే ఇది, దిస్ ఇస్ డివైడ్ రూల్ మెథడ్. మేడం 1001101 100 1101 100 నా 000 నా 100011101. వెరీ గుడ్. 1001101 ఓకే, సో నేను మెటీరియల్ లో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను చేసి పంపిస్తాను. చేసారమ్మా అందరూ? 141 ని 2 తో డివైడ్ చేయండి, లేదా చేసేస్తాను ఆగండి ఇక్కడ. ఓకే, 70 1 2 35 are 70 2 17s are 34 and remainder is 1. 2 8s are 16, remainder is 1. 2 4s are 8 0. 2 2s are 4 0. 2 1s are 2 0. 0 and 1. సో వచ్చిన వాల్యూ ఏంటి, కింద నుంచి రావాలి పైకి. 1000 1101. ఓకే, చేసిన వాల్యూ చేయండి. 25 డెసిమల్ నుంచి హెక్సాకి కన్వర్ట్ చేయండి. ఇది చూడండి అమ్మా, ఇది కొంచెం ఇది చేస్తారు కదా, నేను రబ్ చేసేస్తున్నాను. ఇది చూడండి ఒకసారి. 254 బైనరీని డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి, సారీ హెక్సాలోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే 16 పెట్టి డివైడ్ చేయాలి డివైడ్ రూల్ మెథడ్ లో. ఓకే, సో 16s are 256. ఓకే, సో దాని గురించి మనం 16 15s are పెట్టి మల్టిప్లై చేయండి. 14 is రిమైండర్. ఓకే, సో అగైన్ 16 పెట్టండి, దిస్ ఇస్ 0 అండ్ ఈ 15 ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకోండి. సో 14 హెక్సా నెంబర్ ఎంత, హెక్సా నెంబర్ ఫర్ 14 అండ్ హెక్సా నెంబర్ ఫర్ 15. 14 okay, 254 decimal which is equal to sorry నుంచి రండమ్మా, FE hexa.
FE hexa. ఓకే సో నేను ఇదే ప్రాబ్లము సో ఇంకో ప్రాబ్లం ఇది చూడండి నెక్స్ట్ చూడండి 25.625 బేస్ 10 ని హెక్సాలోకి కన్వర్ట్ చేయండి ఇంతకు ముందు చెప్పాను 25 ని ముందు మెథడ్ లో చేయాలి 0.625 ని ఇంతకు ముందు చెప్పాను నేను ఒక మెథడ్ అది యూస్ చేసి చేయాలి చూడండి ఎలా చేయాలో నేను చెప్తాను ఇది into 16. 25 చెప్పండి ఎంత వచ్చింది వాల్యూ 25 ని హెక్సాలో కన్వర్ట్ చేయండి సో 16 25 16 ones are 16 9 is remainder and 0 1 okay so first వచ్చిన పాయింట్ ఏంటి మనకి 19 వచ్చింది పాయింట్ సో సెకండ్ వన్ ఏంటి మనకున్నది 0.625 దేంట్లో కన్వర్ట్ చేయాలి 16 లోకి కన్వర్ట్ చేయాలి అందుకని 16 పెట్టి మల్టిప్లై చేయండి 0.625 ని ఇది పాయింట్ తర్వాత మనకి ఏముంది 625 దేంట్లో కన్వర్ట్ చేయాలి 16 అంటే హెక్సాలో కన్వర్ట్ చేయాలి అందుకని 16 పెట్టి మల్టిప్లై చేయండి సో యూ కెన్ గెట్ 10.000 ఓకే సో మీరు జీరోస్ వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి స్టాప్ చేసేయండి 10 హెక్సా నెంబర్ ఎంత పాయింట్ ముందు తీసుకోవాలి 10 హెక్సా ఎంత Now combine 25.625 decimal which is equal to 25 చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ 19 వచ్చింది 0.125 చేస్తే వచ్చింది a ఓకే సో మీకు అక్కడ ఏది ఇస్తే దాన్ని పెట్టి మల్టిప్లై చేయాలి అదే ఇక్కడ 8 ఇచ్చాడు అనుకోండి ఏం చేయాలి ఇక్కడ 8 తో డివైడ్ చేయాలి ఇక్కడ 8 తో ఓకే సో ఇక్కడ మీకు హెక్సా ఇచ్చాడు కాబట్టి హెక్సా నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి BCD numbers. BCD numbers. BCD is nothing but binary code decimal numbers. Binary code decimal numbers. Okay. So binary code decimal numbers ante so make it tabular form decimal. So మనకి different BCD codes ఉంటాయి ఏంటి అంటే 8421 2421 access 3 gray code సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి ఓకే BCD కోడ్స్ సో ఇప్పుడు BCD దాని నుంచి BCD నెంబర్స్ ఎలా రాయాలి ఈ కోడ్ యూస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 8421 కోడ్ తీసుకుంటున్నాను సో 8421 కోడ్ మేక్ ఇట్ tabular form okay make a tabular form so here is decimal values decimal numbers and this is a 8421 code okay so decimal numbers 0 1 2 3 ఎంత వరకు ఉంటాయి డెసిమల్ నంబర్స్ 5 6 7 8 9 వరకు ఉంటుంది 9. ఓకే సో ఇప్పుడు చూడండి 0 ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ దీస్ ఆర్ వెయిట్స్ సో 0 0 అన్ని జీరోస్ అవ్వాలి ఎందుకు నేను ఇక్కడ 1 పెట్టాను అనుకో వెయిట్ 1 అయిపోతుంది బట్ మనకున్న నెంబర్ ఏంటి ఇక్కడ 0 సో యూ హావ్ టు కీప్ ఇట్ యాజ్ 0 ఇప్పుడు వెయిట్ 1 ఉంది 1 ఎక్కడ పెడితే మనకి ఏ పొజిషన్ లో పెడితే 1 వస్తుంది ఈ పొజిషన్ లో పెట్టాలి ఓకే నెక్స్ట్ 2 ఏ పొజిషన్ లో పెట్టాలి 2 చూడండి 2 1 2 ఇక్కడ పెట్టాలి ఓకే 0
నెక్స్ట్ 3 లేదు ఇక్కడ నెంబర్ 2 పొజిషన్ నుండి 1 పొజిషన్ లోని పెట్టాలి మేడం. పొజిషన్ లోకి Two 1 and one. పొజిషన్ పెట్టాలి. సో రిమైనింగ్ 2 ఆర్ జీరోస్. సేమ్ 4 అయితే మనకి 4 ఉంది కాబట్టి 4. ఓకే నెక్స్ట్ 5 అంటే 0 4 ప్లస్ 1 0 1. ఓకే 6 0 1 1 4 ప్లస్ 2 6 0 4 ప్లస్ 2 ఈ పొజిషన్ లో వెయిట్ 4 ప్లస్ 2 6 కాబట్టి నేను ఈ పొజిషన్ లో 1 1 పెట్టాను. నెక్స్ట్ 7 1 1 1 6 ప్లస్ 1 7 8 రావాలి 1. సో 8 మనకు ఉంది కాబట్టి 1 0 0 0 9 1 0 0 1 8 ప్లస్ 1 9. ఓకే సో ఇవి డెసిమల్ BCD నెంబర్స్ ఫర్ డెసిమల్ నెంబర్స్. అదే మన 10 ఉంటుంది, దీనికి 10 ఉండదు. సో 10 ఒకవేళ ఉన్నా దోస్ ఆర్ డోంట్ కేర్. డెసిమల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to 9 వరకు. సో అందుకని మనం 0 to 9 రాస్తాం. రిమైనింగ్ ఆల్ ఆర్ డోంట్ కేర్ కండిషన్స్. ఓకే సో BCD నెంబర్స్ అని పెట్టి 8421 కోడ్ నోట్ చేసుకోండి. ఒక్కొక్క కోడ్ చెప్తా నేను. ఫస్ట్ ఇది చూడండి 8421. సో ఇప్పుడు మనం ఇప్పుడు వరకు నెంబర్ సిస్టమ్స్ లో చూసాం కన్వర్షన్ అనేది. సో ఇప్పుడు నేను డెసిమల్ టు కన్వర్షన్ ఏంటి అంటే డెసిమల్ టు BCD లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే డెసిమల్ నెంబర్ ఏంటి 17 ఇచ్చాను, BCD కోడ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి 1 కి BCD నెంబర్ ఎంత 0001 0001. ఓకే 7 కి BCD నెంబర్ చూడండి దిస్ ఇస్ 7 0111. సో దిస్ ఇస్ a BCD కోడ్. ఓకే సి మీకు 8421 వచ్చేసి మీకు బైనరీ నెంబర్స్ ఎలా అయితే ఉన్నాయో అలా కనిపిస్తుంది. అదే మీరు గ్రే కోడ్ కానీ యాక్సెస్ 3 కోడ్ కానీ లేదా 2421 కోడ్ కానీ యూజ్ చేశారనుకోండి మీకు ఇలా ఉండవు నెంబర్స్. ఓకే సో మీకు అక్కడ ఏ నెంబర్ BCD అని అడిగితే మీరు ఇది యూజ్ చేయాలి. 2421 లో 2 కి ఇక్కడ వెయిట్స్ మారిపోతాయి ఆర్ 4 కి వెయిట్స్ మారిపోతాయి, పొజిషన్స్ మారిపోతాయి. అన్నిటికి ఇవే ఉండవు. ఓన్లీ 8421 కోడ్ కి మాత్రమే మనం ఏవైతే బైనరీ వాల్యూస్ ఉన్నాయో అవే వస్తాయి. ఓకే మనం ముందుకు వెళ్ళే కొద్ది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ BCD టు చూడండి డెసిమల్ టు BCD చేసాం. ఇప్పుడు BCD టు డెసిమల్ చేయాలి. BCD టు డెసిమల్. ఓకే సో ఏమి ఇచ్చాడు అంటే 10100 BCD నెంబర్ ఇచ్చాడు, డెసిమల్ లోకి కన్వర్ట్ చేయమని అడిగాడు. ఫస్ట్ ఏం చేయాలి 10100 ని రైట్ నుంచి 4 బిట్స్ కింద డివైడ్ చేయండి. ఓకే సో ఇక్కడ 1 ఒకటే ఉంది, 4 బిట్స్ అవ్వాలంటే యూ హ్యావ్ టు యాడ్ 3 zeros. దీని వాల్యూ ఎంత 1, దీని వాల్యూ ఎంత 0104. ఓకే 14 బేస్ 10 14 బేస్ 10. ఓకే BCD టు డెసిమల్ డెసిమల్ టు BCD, BCD టు డెసిమల్. ఇప్పుడు చూడండి BCD సెపరేట్, బైనరీ నెంబర్స్ సెపరేట్. గుర్తుపెట్టుకోండి దాని కంపారిజన్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి BCD నెంబర్స్ ఆర్ డిఫరెంట్, బైనరీ నెంబర్స్ ఆర్ డిఫరెంట్. అక్కడ అడిగింది BCD. ఇప్పుడు BCD కి బైనరీకి కంపారిజన్ చూపిస్తాను చూడండి. ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 బేస్ 10 తీసుకున్నాను. దీనికి 10 బేస్ 10 దీనికి బైనరీ ఏంటి, బీసీడీ నెంబర్ ఏంటి? ఓకే, 10 కి బైనరీ నెంబర్ ఏంటి? 10 కి 10 కి బైనరీ 1010. ఓకే, బీసీడీ నెంబర్ చూడండి. బీసీడీ నెంబర్ అంటే బీసీడీ నెంబర్ లో 10 ఉంటుందా? ఎంతవరకు చెప్పాను బీసీడీ నెంబర్స్? 0 to 9. బట్ బైనరీలో మనకి 16 వరకు ఉంటాయి హెక్సా నెంబర్స్. ఓకే, అందుకని బైనరీ నెంబర్ 10 is 1010. మరి బీసీడీ నెంబర్ ఎలా అయ్యాలో చూడండి. సో ఈ 2 బిట్స్ ని 1 1 0 1 కింద తీసుకోవాలి. సో ఇప్పుడు 1 కి బైనరీ నెంబర్ ఏంటి? 0001. 0 కి బైనరీ నెంబర్ ఏంటి? 0000. ఎన్ని బిట్స్ వచ్చినాయి? 8 బిట్స్. ఇది మా డిఫరెన్స్. దిస్ ఈస్ బైనరీ అండ్ దిస్ ఈస్ బీసీడీ. బీసీడీలో 10 అనే నెంబర్ లేదు, ఓన్లీ 9 వరకే ఉంటుంది. ఓకే, సో నా చెప్పరా మ్యామ్? చెప్తానమ్మా. 1 2 చూడండి. ఇక్కడ టేబులర్ ఫామ్ చూసారు కదా, ఏ నెంబర్ వరకు వేసాను నేను? బీసీడీ నెంబర్స్ 9 వరకు. 9 వరకు మ్యామ్. బట్ నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది ఏంటి? 10 కి బైనరీ నెంబర్ ఏంటి, బీసీడీ నెంబర్ ఏంటి అని అడిగాను. 10 కి ఇందులో ఉందా మనకి 10 అనేది? లేదు. ఏంటవి? డోంట్ కేర్ కండిషన్. ఓకే, సో అందుకని 10 తీసుకోలేదు. ఈ 10 ని ఎలా తీసుకున్నాం? 1 1 0 1. 1 ని ఎలా రాసుకోవచ్చు? 0001. 0 ని ఎలా రాసుకోవచ్చు? 4 zeros. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూస్తే మళ్ళీ మీకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఇచ్చింది చూడండి. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? 12 కి చెప్పండి బైనరీ నెంబర్. 1100. బీసీడీ నెంబర్ ఏమవుతుంది? 12 అనేది ఉందా బీసీడీ? మనకి 9 తో స్టాప్ అయిపోయింది. 1 2 ని బీసీడీ ఎలా రాయాలి? 0 0 అంటే 0 0 2 అంటే 0 0 0 0. ఇప్పుడు చూడండి. 0 8 0 8 10. కన్సెప్ట్ చేసుకోకలేదు. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? బైనరీలో ఎలా రాయొచ్చు, బీసీడీలో ఎలా రాయొచ్చు? బైనరీ నెంబర్ ఫర్ 8 is what? 100. బీసీడీలో 8 ని 001. సేమ్ అదే కదా, 1000. అర్థమైంది? అప్పుడు నో నీడ్ టు కన్సిడర్ 0. కన్సిడర్ చేసుకోకండి ముందు. మనకి ఇచ్చింది ఓన్లీ 8. 8 అనేది బీసీడీ నెంబర్ లో ఉంది. ఇదిగో 8 1000. ఓకే, సో అలా కాకుండా నేను ఇక్కడ 16 పెట్టాను. సారీ 15 పెట్టాను నేను ఇక్కడ. 15 ఎంత అవుతుంది? ఆల్ వన్స్. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? 1 అంటే మళ్ళీ 0001, 5 అంటే 0101. అదే డిఫరెన్స్ బీసీడీకి బైనరీకి డిఫరెన్స్. ఓకే, బీసీడీ నెంబర్స్ ఓన్లీ 0 to 9 మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు 8421 కోడ్ చూసాం కదా. 2421 కోడ్ ఎలా ఉంటుందో చూడండి. జస్ట్ మీరు లాజిక్ గుర్తుపెట్టుకోండి అంతే. ఈ టాబ్లెట్ ఫామే కదా, బైనరీ నెంబర్స్ కదా, గుర్తుంటాయి అనుకోవద్దు. మనం విన్నంతసేపు బాగానే ఉంటుంది సబ్జెక్ట్. ఎప్పుడైతే మనం చేస్తున్నామో అప్పుడు మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. అందుకనే నేను చెప్పేది ప్రతిదీ కూడా చేస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు నేను 2421 కోడ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఆ 2421 కోడ్ చెప్పి నేను స్టాప్ చేస్తాను ఈ రోజు.
సో రిమైనింగ్ మండే కంటిన్యూ చేద్దాం. ఓకే, మేడం రేపు So- హాలిడే అండి. రేపు సండే కదా నాన్న. హాలిడే ఇవ్వరా మ్యామ్? సండే లేదు కదా, మండే అన్నాను నేను. సండే రెస్ట్. ఓకే, 2421 చూడండి. డెసిమల్ నెంబర్స్ చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 1 2 3 4 5 6 7 8 9. ఇంకొకటి లాజిక్. దీనికి ఏంటంటే మనకి చాలా కాంబినేషన్స్ వస్తా ఉంటాయి. సో ఆ కాంబినేషన్స్ కాకుండా వీటిలో పెట్టాలి. చూడండి, ఫస్ట్ ది 0 0 0 పెట్టేసాను, తర్వాత 0 0 1 పెట్టేసాను. ఇప్పుడు 2 చూడండి. 2 ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు, అవునా? 0 0 1 0 అయినా పెట్టొచ్చు. మరి ఇక్కడ కూడా 2 ఉంది కదా, 1 0 0 0 అయినా పెట్టుకోవచ్చు. అది ఎక్కడ పెట్టాలి అనేది ఒకటే లాజిక్ గుర్తు పెట్టుకోండి. సో ఇప్పుడు 0 0 0 వేశారు కదా, బిట్ రివర్సల్ అంట. ఓకే, బిట్స్ అన్ని రివర్స్ అవుతాయి. ఇప్పుడు జీరోస్ ఉన్నాయి కదా, ఇవి 9th పొజిషన్ కి రండి. చూడండి, 0 0 1 అని 0 ఉన్నాయని 1 అయిపోతాయి. 1 1 1 1. 9 అంటే ఏంటి? 2 + 4 + 2 + 1. 8 + 1 9 సరిపోయిందా? బట్ BCD లో చూడండి, 8421 లో ఏమొచ్చింది? 1 0 0 1 వచ్చింది. అక్కడ 2421 లో బైనరీ డిజిట్స్ చేంజ్ అయిపోయింది. 9 కి 1 1 1 ఎలా వచ్చినాయి అంటే డైరెక్ట్ గా మీరు 1 1 1 అని పెట్టుకోండి. ఎందుకంటే 2 + 4 + 2 + 1 9 వస్తుంది. వెయిట్ 9 వస్తుంది. ఆర్ మీకు ఇది గుర్తు రాకపోతే బిట్ రివర్సల్ అన్నమాట. ఈ బిట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రివర్స్ చేసేసేయండి. జీరోస్ ఉన్నాయని 1s చేసేసేయండి. ఇప్పుడు 8th పొజిషన్ చూడండి. ఇలాగా ఎలా చూడండి అమ్మా, 1 8 తో బిట్ రివర్సల్ చేయాలి, 2 7 తో బిట్ రివర్సల్ చేయాలి, 3 6 తో బిట్ రివర్సల్ చేయాలి, 4 5 తో. ఇప్పుడు నాకు 1 వాల్యూ 8 వాల్యూకి ఎంత అవుతుందో చెప్పండి. బిట్ రివర్సల్ 1 0 0 0 తీసుకున్నాను నేను ఇక్కడ. బిట్ రివర్సల్ చేయండి, ఎంత వస్తుంది? 1 0 1 1 0 1 0 0 1 1 1 1 0 0. ఓకే, నెక్స్ట్ 4 కి 0 1 0 0 1 1 0 1 1. సో ఇప్పుడు 8421 2421 కోడ్స్ చూసుకోండి. మీకు ఎగ్జామ్ లో ట్యాబ్లెట్ ఫామ్స్ అడుగుతాడు. 8421 2421 యాక్సెస్ 3 కోడ్, గ్రే కోడ్ అని చెప్పి. సో మీరు ఇలా ట్యాబ్లెట్ ఫామ్ డెసిమల్ నెంబర్ ఇదే ఉంటుంది. ఇక్కడ 8421 డ్రా చేస్తారు, దాని పక్కనే 2421 యాక్సెస్ 3 కోడ్, గ్రే కోడ్. అంటే ముందు తెలియాలి. సో అందుకని మీరు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 వచ్చిందో లేదో చెక్ చేద్దాం. 2 + 2 + 1 5 వచ్చిందా? ఓకే, నెక్స్ట్ 2 + 4 6 వచ్చిందా? 2 + 4 6. నెక్స్ట్ 7 2 + 4 + 1 7. ఓకే, సో దిస్ ఇస్ ఏ 2421 కోడ్. సో నెక్స్ట్ యాక్సెస్ 3 గ్రే కోడ్ ఉన్నాయి, అవి మండే క్లాస్ లో చూద్దాం. సో నేను మాక్సిమం మండే కల్లా మీకు ఇప్పటి వరకు ఎక్కడి వరకు అయిందో నేను అక్కడి వరకు మెటీరియల్ మీకు పెడతాను గ్రూప్ లో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అందరికీ అర్థమైందా?